మై నేమ్ ఈజ్ షైనీ. ఐఎమ్ స్టడింగ్ 9th స్టాండర్డ్. కంటత వాక్యములు. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు. 119వ సంకీర్తన 74వ చరణము. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా నున్నాడు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనము. దేనిని గురించి చింతపడికుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 16వ వచనము. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. 119వ సంకీర్తన 76వ చరణము. 1వ కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములో దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యోర్న నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలములొద్దకు నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుచున్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము దేవుని మందిరములో నేను నివాసము చేసేదను. 66 పుస్తకాలు. ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గై, జకరియా, మలాకి. కొత్త నిబంధన. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమీలకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ,